ఓం సాయిరామ్. ప్రియమైన ప్రేక్షకులారా, ఏఎస్టీ ఆస్ట్రాలజీ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. మీరు ఇప్పుడు చూడబోయేది సాధారణ రాశిఫలాలు కాదు, మీ జీవితాన్ని లోపల నుంచి కదిలించే ఒక గంభీరమైన జ్యోతిష సత్యం. వృశ్చిక రాశి స్త్రీలారా, 2026 సంవత్సరంలో ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీలలో మీ జీవితంలో జరిగే సంఘటనలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉన్నాయి. ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఎత్తుకు తీసుకెళ్లవచ్చు లేదా కిందకు లాగవచ్చు. ఈ వీడియోలో మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు, మీరు ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడని హెచ్చరికలు మరియు మీ జీవితాన్ని రక్షించే పరిష్కారాలు అన్నీ మీకు అందించబోతున్నాం. ఒక ముఖ్యమైన సూచన: ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును శాంతంగా ఉంచుకుని వినండి. ఎందుకంటే ఇది వినడం మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని అర్థం చేసుకునే ఒక అవకాశం. ఈ వీడియోను ఒంటరిగా పూర్తి వరకు తప్పక చూడండి, ఎందుకంటే మధ్యలో వదిలేస్తే మీ జీవితాన్ని మార్చే ముఖ్యమైన విషయం మీరు మిస్ అవుతారు. ఇది 100% జ్యోతిష్య ఆధారిత అంచనా, ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారం. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు శక్తినిస్తుంది, మరింత మందికి ఈ జ్ఞానం చేరేలా చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను అవసరమైన వారికి పంపండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. అత్యంత ముఖ్యమైన విషయం: ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల రహస్యాలు చివర్లో ఉంటాయి. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి ఆస్ట్రాలజీ ప్రాడక్ట్స్ అండ్ గైడెన్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా మీ జీవితాన్ని మార్చే ఈ గంభీరమైన జ్యోతిష్య ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఓం సాయిరామ్. గ్రహస్థితి ప్రభావం. వృశ్చిక రాశి స్త్రీల జీవితంలో 2026 ఏప్రిల్ 5 నుండి 8 వరకు గ్రహాల స్థితి చాలా కీలక పాత్ర పోషించబోతోంది. ముఖ్యంగా కుజుడు, శని, రాహు గ్రహాల సంచారం మీ ఆలోచనల మీద మరియు మీ నిర్ణయాల మీద బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం ఒకవైపు పెరిగినట్లే అనిపించినా మరోవైపు అనుమానాలు, భయాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు ఏ పని ప్రారంభించినా మొదట ఉత్సాహంగా మొదలుపెట్టి మధ్యలోనే ఆగిపోవాలనే భావన కలగవచ్చు. ఈ గ్రహస్థితి కారణంగా మీరు ఎక్కువగా లోపల ఆలోచించే వ్యక్తిగా మారవచ్చు. బయటకి కనిపించేది ఒకలా, లోపల మీ మనసులో జరిగేది మరోలా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం 2 సార్లు ఆలోచించకుండా తీసుకుంటే తరువాత పశ్చాత్తాపం కలిగే పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే వ్యక్తులపై నమ్మకముంచే ముందు వారి నిజ స్వభావాన్ని గమనించడం చాలా అవసరం. ఇది ఒక పరీక్ష సమయం కూడా. మీరు భావోద్వేగాల కంటే బుద్ధిని ఉపయోగిస్తే ఈ గ్రహస్థితిని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. లేకపోతే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి. ఈ 4 రోజుల్లో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు వచ్చేది ఉంటుంది, కానీ అదే వేగంతో ఖర్చు కూడా అవుతుంది. మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా అనుకోని ఖర్చులు వస్తాయి. కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా అత్యవసర పరిస్థితుల వల్ల డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇది పెట్టుబడులకు సరైన సమయం కాదు. ముఖ్యంగా కొత్త వ్యాపారం ప్రారంభించడం, పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం వంటి నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఈ సమయంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి రావడం ఆలస్యం కావచ్చు లేదా పూర్తిగా రాకపోవచ్చు. మీరు ఈ సమయంలో డబ్బును కాపాడుకోవడం మీద దృష్టి పెట్టాలి. అవసరమైన వాటికే ఖర్చు చేయడం, అనవసర ఖర్చులను తగ్గించడం మీకు భవిష్యత్తులో ఉపశమనం ఇస్తుంది. మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తుచేసుకొని ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఉద్యోగం లేదా వ్యాపార మార్పులు. ఉద్యోగం చేస్తున్న వృశ్చిక రాశి స్త్రీలకు ఈ రోజులు కొంత ఒత్తిడితో నిండి ఉంటాయి. పనిలో అనుకోని మార్పులు, బాధ్యతలు పెరగడం, పై అధికారుల నుండి ఒత్తిడి రావడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపు ఆలస్యంగా రావడం వల్ల నిరాశ కలగవచ్చు. కానీ ఇది మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే సమయం కూడా. మీరు ఓర్పుతో, క్రమశిక్షణతో పనిచేస్తే ఈ పరిస్థితులను అధిగమించగలుగుతారు.
సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారం చేస్తున్న వారికి ఈ రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కొత్త కస్టమర్లు రావచ్చు, కానీ లాభాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మక సమస్యలు తలెత్తే అవకాశముంది. మీరు ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తిగా పరిశీలించడం చాలా ముఖ్యం. కుటుంబ పరిస్థితులు. కుటుంబంలో ఈ 4 రోజుల్లో భావోద్వేగ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ముఖ్యంగా భర్తతో లేదా కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు చెప్పే మాటలు కొంచెం కఠినంగా ఉండే అవకాశముంది. అదే సమయంలో ఎదుటివారి మాటలు కూడా మీకు బాధ కలిగించవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు కాస్త నిశ్శబ్దంగా ఉండడం మంచిది. ప్రతి విషయానికి వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని స్పందిస్తే సమస్యలు తగ్గుతాయి. ఇది కుటుంబ బంధాలను పరీక్షించే సమయం. మీరు అహంకారాన్ని తగ్గించి సహనంతో వ్యవహరిస్తే సంబంధాలు నిలబడతాయి. లేకపోతే చిన్న సమస్యలు కూడా పెద్ద దూరాలకు దారితీయవచ్చు. ఆరోగ్యం. ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి కారణంగా శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తరువాత పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. మొబైల్, టెన్షన్, ఆలోచనలు ఇవన్నీ తగ్గించుకోవడం అవసరం. ముఖ్యంగా మానసిక శాంతి చాలా అవసరం. రోజులో కొంత సమయం మీకోసం కేటాయించి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. ధ్యానం, ప్రార్థన వంటి అలవాట్లు మీకు ఉపశమనం ఇస్తాయి. ఈ 4 రోజులు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మిగతా విషయాల్లో విజయాన్ని పొందగలుగుతారు. మానసిక స్థితి. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశి స్త్రీల మానసిక స్థితి చాలా కీలకంగా మారబోతోంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా అసలు పోరాటం మీ మనసులోనే జరుగుతుంది. ఒక క్షణంలో మీరు ధైర్యంగా, నమ్మకంగా అనిపిస్తే మరో క్షణంలోనే అనుమానం, భయం, అసహనం మిన్ను చుట్టుముడుతుంది. మీ ఆలోచనలు చాలా వేగంగా మారతాయి. ఒకే విషయంపై పదే పదే ఆలోచించడం, గతాన్ని గుర్తుచేసుకోవడం, భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందడం జరుగుతుంది. దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉండకపోవచ్చు. ఈ సమయంలో మీకు ముఖ్యమైనది మనసును నియంత్రించడం. ఎవరో ఒకరు చెప్పిన మాటను గుండెల్లో పెట్టుకుని బాధపడడం, చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకోవడం వంటి అలవాట్లు మిమ్మల్ని బలహీనంగా మారుస్తాయి. మీరు ఆలోచనలను నియంత్రించగలిగితే ఈ కాలాన్ని సులభంగా దాటవచ్చు. లేకపోతే అదే ఆలోచనలు మీకు ఒత్తిడిని పెంచి తప్పుదారిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. శత్రువుల ప్రభావం. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల అసలు స్వరూపం బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు, మీకు దగ్గరగా ఉన్నట్టు నటిస్తూ లోపల మీకు నష్టం కలిగించాలని ప్రయత్నించేవారు కనిపించవచ్చు. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో ఈ రోజుల్లో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ గుర్తింపు కొంచెం ఆలస్యంగా రావచ్చు. అప్పటి వరకు మీరు కొన్ని మానసిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక విషయాలు లేదా కుటుంబ సమస్యలు ఇతరులతో పంచుకోవడం పూర్తిగా నివారించాలి. మీ బలహీనతలను తెలుసుకున్నవారు వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. శత్రువులు అనేవారు ఎప్పుడూ బయటివారు మాత్రమే కాదు. కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్నవారే మనకు పెద్ద పరీక్షగా మారతారు. కాబట్టి ఈ కాలంలో మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. నిశ్శబ్దం కూడా ఒక శక్తి అని గుర్తుంచుకోవాలి. అదృష్ట దినాలు. ఈ 4 రోజుల్లో మొత్తం పరిస్థితి కఠినంగా కనిపించినా కొన్ని క్షణాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం సమయం లేదా సాయంత్రం సమయంలో మీకు చిన్న విజయాలు, శుభవార్తలు రావచ్చు. ఏప్రిల్ 6 మరియు 7 తేదీలలో మీకు కొంత ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. మీరు ఆ రోజుల్లో తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వగలవు. అయితే అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని ముందు ఆలోచించి చేస్తే అదృష్టం మీకు సహకరిస్తుంది. లేకపోతే వచ్చిన అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
అదృష్టమనేది కేవలం గ్రహాలపై మాత్రమే ఆధారపడదు, మన చర్యలపై కూడా ఆధారపడుతుంది. కాబట్టి మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ కఠిన కాలంలో కూడా మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. దురదృష్ట సూచనలు. ఈ 4 రోజుల్లో కొన్ని దురదృష్ట సూచనలు కూడా కనిపించే అవకాశం ఉంది. మీరు చేసే పనులు ఆలస్యమవడం, అనుకున్న విధంగా జరగకపోవడం, ఇతరుల నుండి సహాయం రాకపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు నిలిచిపోవచ్చు. దీనివల్ల మీలో అసహనం పెరుగుతుంది. అదే సమయంలో మీరు తీసుకునే త్వరిత నిర్ణయాలు పరిస్థితిని మరింత కఠినంగా మార్చవచ్చు. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చే పరిస్థితులు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. మీరు ఆలోచించకుండా మాట్లాడిన మాటలు మీకు నష్టం కలిగించవచ్చు. ఈ సూచనలు వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవి కేవలం ఒక హెచ్చరికగా భావించి మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఓర్పుతో శాంతంగా వ్యవహరిస్తే ఈ దురదృష్ట ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ప్రేమ మరియు వివాహం. ప్రేమ మరియు వివాహ సంబంధాలలో ఈ 4 రోజులు కొంత సంక్లిష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవడం, ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం వంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. అనుమానాలు, కోపం, అహంకారం ఇవన్నీ సంబంధాన్ని దెబ్బతీసే అవకాశముంది. వివాహితులైతే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మీరు చెప్పే ఒక్క మాట కూడా సంబంధాన్ని ప్రభావితం చేయగలదు. కాబట్టి ఈ సమయంలో మీరు సహనంతో, ప్రేమతో వ్యవహరించాలి. ఇంకా పెళ్లి కాని వారికి ఈ సమయంలో కొత్త సంబంధాలు ప్రారంభించడం మంచిది కాదు. మీరు తీసుకునే నిర్ణయాలు భావోద్వేగాల ఆధారంగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలం మీకొక పరీక్షలా ఉంటుంది. మీరు ప్రేమను అర్థం చేసుకుని అహంకారాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్లగలిగితే సంబంధాలు బలపడతాయి, లేకపోతే దూరం పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశి స్త్రీలు తమ పిల్లల విషయంలో కొంత ఆందోళన చెందే పరిస్థితులు ఎదుర్కొనవచ్చు. పిల్లల చదువు, ప్రవర్తన లేదా ఆరోగ్యం వంటి విషయాల్లో చిన్న చిన్న సమస్యలు కనిపించవచ్చు. మీరు ఎంతగా పట్టించుకున్నా వారు మీ మాట వినకపోవడం వల్ల మనసులో అసంతృప్తి పెరుగుతుంది. ఈ సమయంలో మీరు కఠినంగా వ్యవహరించడం కంటే అర్థం చేసుకునే ధోరణి కలిగి ఉండాలి. పిల్లలపై ఒత్తిడి పెంచితే వారు మరింత దూరమవుతారు. వారి ఆలోచనలను వినడం, వారికి సహాయం చేయడం చాలా ముఖ్యం. పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. కాని ప్రతి విషయం వెంటనే మారిపోదు. మీరు సహనంతో, ప్రేమతో వారికి మార్గనిర్దేశనం చేస్తే వారు క్రమంగా సరైన దారిలోకి వస్తారు. ఇది ఒక పరీక్షకాలం మాత్రమే. మీరు ఈ సమయంలో పిల్లలతో బంధాన్ని బలపరిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక మార్గం. ఈ కాలంలో మీకు నిజమైన శాంతి ఇచ్చేది ఆధ్యాత్మిక మార్గమే. బయట పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనసుకు ప్రశాంతత అవసరం. మీరు దేవునిపై విశ్వాసం పెంచుకుంటే ఈ సమయంలో ఎదురయ్యే కష్టాలను సులభంగా ఎదుర్కోగలుగుతారు. ప్రతిరోజూ కొంత సమయం ప్రార్థనకు కేటాయించడం, దేవాలయ దర్శనం చేయడం లేదా ధ్యానం చేయడం మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడినట్లుగా మీ మనసును వ్యక్తపరచడం ద్వారా లోపల ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు మాత్రమే కాదు, మన ఆలోచనలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా. మీరు నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచి పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళితే ఈ కాలం మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఇది మీకు ఒక మార్గదర్శకంలాంటిది. మీరు ఆధ్యాత్మికత వైపు ఒక అడుగు వేస్తే జీవితం మీద మీ దృష్టి మారిపోతుంది. స్నేహితుల సహాయం. ఈ 4 రోజుల్లో మీకు స్నేహితుల సహాయం అవసరమయ్యే పరిస్థితులు రావచ్చు. మీరు ఒంటరిగా అన్న భావన కలిగినప్పటికీ మీకు నిజమైన స్నేహితులు ఉన్నారని గుర్తించే అవకాశం ఉంటుంది. కొంతమంది స్నేహితులు మీకు అండగా నిలబడతారు. వారు మీ సమస్యలను వినడం, మీకు ధైర్యం చెప్పడం ద్వారా మీకు మానసిక బలం ఇస్తారు. అయితే అందరు స్నేహితులు నిజమైనవారు కాదు. కొందరు మీ పరిస్థితిని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. మీరు ఎవరితో మాట్లాడాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. మీ మనసులో ఉన్న విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు.
మీరు నమ్మకమైన వ్యక్తులను మాత్రమే ఎంచుకొని మాట్లాడాలి. స్నేహితుల సహాయం అనేది ఈ సమయంలో మీకు ఒక ఆధారం లాంటిది. కాని మీరు పూర్తిగా ఇతరులపై ఆధారపడకుండా మీలోని బలాన్ని కూడా గుర్తించాలి. అప్పులు లేదా రుణాలు. ఈ 4 రోజుల్లో ఆర్థిక ఒత్తిడి కారణంగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. అనుకోని ఖర్చులు, కుటుంబ అవసరాలు లేదా అత్యవసర పరిస్థితుల వల్ల మీరు డబ్బు కోసం ప్రయత్నించవలసి రావచ్చు. ఈ సమయంలో తీసుకునే అప్పులు భవిష్యత్తులో భారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంతవరకు సాధ్యమైతే అప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అవసరం లేకుండా డబ్బు ఖర్చు చేయకుండా నియంత్రణ పాటించాలి. ఇప్పటికే ఉన్న రుణాలను తీర్చడంలో ఆలస్యం రావచ్చు. దీనివల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఆందోళన చెందకుండా క్రమంగా వాటిని తీర్చడానికి ప్రణాళిక రూపొందించాలి. అప్పులు అనేవి కేవలం డబ్బు సమస్య మాత్రమే కాదు, మానసిక ఒత్తిడిని కూడా పెంచుతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని మీ ఆర్థిక స్థితిని స్థిరంగా ఉంచుకోవాలి. అకస్మాత్తు సంఘటనలు. ఈ 4 రోజుల్లో అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించని విధంగా కొన్ని మార్పులు మీ జీవితంలో జరుగుతాయి. ఇవి మంచి లేదా చెడు రెండింటిలో ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకోని నిర్ణయాలు కూడా మీపై ప్రభావం చూపవచ్చు. ఇతరుల వల్ల మీకు సమస్యలు రావచ్చు లేదా అనుకోని అవకాశాలు కూడా రావచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు భయపడకుండా శాంతంగా స్పందించడం చాలా ముఖ్యం. త్వరిత నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిస్థితిని అర్థం చేసుకుని స్పందిస్తే మీరు సమస్యలను తగ్గించగలుగుతారు. అకస్మాత్తుగా జరిగే సంఘటనలు మన జీవితాన్ని పరీక్షిస్తాయి. మీరు ధైర్యంగా, స్థిరంగా ఉండగలిగితే ఈ పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ కాలం మీకు ఒక అనుభవం లాంటిది. మీరు ప్రతి సంఘటన నుండి నేర్చుకుంటే భవిష్యత్తులో మరింత బలంగా మారగలుగుతారు. కోపం, భావోద్వేగం. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశి స్త్రీలలో కోపం మరియు భావోద్వేగాలు అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మీరు లోపలే ఆలోచనలు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఈ సమయంలో ఆ భావోద్వేగాలు బయటకు రావడం ప్రారంభమవుతుంది. చిన్న విషయం కూడా మీకు పెద్దగా అనిపించవచ్చు. ఎవరో చెప్పిన మాట, చేసిన చిన్న తప్పు కూడా మీ మనసును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కోపం వచ్చినప్పుడు మీరు ఆలోచించకుండా మాట్లాడే అవకాశం ఉంది. ఆ మాటలు తరువాత మీకు పశ్చాత్తాపాన్ని తెచ్చిపెడతాయి. భావోద్వేగాలను నియంత్రించకపోతే మీరు మీకే నష్టం చేసుకునే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీరు కోపాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాలి. కొంత సమయం మౌనంగా ఉండడం, పరిస్థితి నుండి కొద్దిసేపు దూరంగా ఉండడం, లోతుగా శ్వాస తీసుకోవడం వంటి చిన్న చర్యలు కూడా మీకు సహాయపడతాయి. మీరు మీ భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటిని సరిగ్గా ఉపయోగించగలిగితే అదే మీ బలంగా మారుతుంది. లేకపోతే అదే మీ బలహీనతగా మారుతుంది. నిర్ణయాల ప్రభావం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ముఖ్యమైనదిగా మారుతుంది. చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీయవచ్చు. ఈ సమయంలో మీరు త్వరితంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భావోద్వేగాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఆర్థిక పరిస్థితి, సంబంధాలు, ఉద్యోగం అన్నింటినీ ప్రభావితం చేయగలవు. కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునే ముందు కనీసం 2 సార్లు ఆలోచించడం అవసరం. ఇతరుల సలహా తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఓర్పుతో, శాంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీకొక అవకాశంగా మారుతుంది. లేకపోతే తొందరపాటు నిర్ణయాలు సమస్యలను పెంచుతాయి. మీ జీవితాన్ని మీరు ఏ దిశలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. రహస్య శక్తులు. వృశ్చిక రాశివారికి సహజంగా లోపల ఒక గాఢమైన అంతఃశక్తి ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఆ శక్తి మరింతగా ప్రభావితమవుతుంది. మీరు కొన్ని విషయాలను ముందుగానే అంచనా వేయగలిగే స్థితిలో ఉండవచ్చు. మీకు కొన్ని సంఘటనలు జరిగే ముందు నుంచే అవి ఎలా జరుగుతాయో అనిపించవచ్చు. ఇది మీలో ఉన్న ఆత్మసంబంధ శక్తి కారణంగా జరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ అంతఃప్రేరణను వినడం చాలా ముఖ్యం. మీ మనసు చెప్పే మాటను గౌరవిస్తే మీరు తప్పులను తప్పించుకోవచ్చు. కాని అదే సమయంలో
ఊహలు మరియు నిజం మధ్య తేడాను గుర్తించాలి. ప్రతి అనుమానం నిజం కాదు, మీరు స్పష్టతతో ఆలోచించాలి. ఈ రహస్య శక్తిని మీరు సరిగ్గా ఉపయోగించగలిగితే ఇది మీకొక మార్గదర్శకంగా మారుతుంది. భవిష్యత్తు హెచ్చరికలు. ఈ 4 రోజులు మీకు కొన్ని స్పష్టమైన హెచ్చరికలను ఇస్తాయి. మీరు వాటిని గమనించగలిగితే భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే నివారించవచ్చు. మీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న మార్పులు, వ్యక్తుల ప్రవర్తనలో వచ్చే తేడాలు, పనుల్లో వచ్చే ఆటంకాలు ఇవన్నీ ఒక సంకేతంగా భావించాలి. ఈ సమయంలో మీరు నిర్లక్ష్యం చేస్తే తరువాత పెద్ద సమస్యలెదురవుతాయి. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, సంబంధాలు అన్నింటిలోనూ మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఇచ్చే సలహాను వెంటనే నమ్మకుండా మీకు సరైనదో కాదో పరిశీలించాలి. ఈ హెచ్చరికలు మీకు భయపెట్టడానికి కాదు, మిన్ను రక్షించడానికి వచ్చిన సంకేతాలు. మీరు అవగాహనతో వ్యవహరిస్తే ఈ కాలాన్ని సురక్షితంగా దాటవచ్చు. పరిష్కార మార్గాలు. ఈ 4 రోజుల్లో ఎదురయ్యే సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని పరిష్కార మార్గాలను అనుసరించడం అవసరం. మొదటగా మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒత్తిడిని తగ్గించడానికి రోజులో కొంత సమయం మీకోసం కేటాయించాలి. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం సమయంలో లేచి ప్రార్థన చేయడం, దీపం వెలిగించడం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. సాధ్యమైతే కొంత సమయం ధ్యానం చేయాలి. మీ మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా కోపంగా మాట్లాడే ముందు ఆలోచించాలి. సంబంధాలను కాపాడుకోవడం ముఖ్యమైనది. ఆర్థిక విషయాల్లో నియంత్రణ పాటించాలి. అవసరమైన ఖర్చులు మాత్రమే చేయాలి. కొత్త నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సరైన ఆహారం, నిద్ర తప్పనిసరి. ఈ పరిష్కారాలను మీరు క్రమంగా పాటిస్తే ఈ 4 రోజుల్లో ఉన్న ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. మీలోని బలం, సహనం, విశ్వాసం ఇవే మీకు నిజమైన రక్షణగా నిలుస్తాయి. వృశ్చిక రాశి స్త్రీలారా, మీరు ఇప్పుడే విన్నది సాధారణ జాతకం కాదు. మీ జీవితాన్ని ప్రభావితం చేసే లోతైన జ్యోతిష్య విశ్లేషణ. ఈ 4 రోజులు మీకొక పరీక్షలా కనిపించినా అదే సమయంలో ఒక అవకాశం కూడా. మీరు మీ మనసును నియంత్రించగలిగితే, మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటే మీ జీవితాన్ని మీరే మార్చగలరు. గుర్తుంచుకోండి, గ్రహాలు దారిని చూపుతాయి, కాని ఆ దారిలో నడవాల్సింది మనమే. ఎంతో మంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. ఇది 100% జ్యోతిష్య ఆధారిత విశ్లేషణగా మీ ముందుకు తీసుకువచ్చాం. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే మా AST ఎస్ట్రాలజీ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా కొత్త వీడియోలు, పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి ఎస్ట్రాలజీ ప్రాడక్ట్స్ అండ్ గైడెన్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది. చివరిగా, మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మకం కోల్పోవద్దు. శాంతిగా ముందుకు సాగండి. మీకు మంచి జరగాలి. మీ కుటుంబం సుఖంగా ఉండాలి. ఓం సాయిరాం. సూర్యుడు మంత్రం: ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.